తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలని చెప్పేవాడు స్వామి వారు. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. అంటే ఏ కుప్పలు వస్తాయి మనకి ఆధ్యాత్మిక కుప్పలు వస్తాయి అన్నమాట. తిరిగితే అన్ని తిప్పలని చెప్పేవాళ్ళు వాళ్ళు. సరే, అందరికీ ప్రపంచానికి అంతా కూడా ఒక ప్రబోధం చేశాడు భగవంతుడు. సరే, అయినా మనం యథావిధిగా మనం మామూలు కార్యక్రమాలు జరుపుకోవడానికి భగవంతుడు మనల్ని ఆశీర్వదించినాడు. మంచిదే. ఈరోజు ముఖ్యంగా మరి ఆదిశంకరాచార్యుల వారి యొక్క జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క జన్మదినాన్ని ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రాలలో చాలా వరకు విశేష కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటారు. వారి యొక్క జన్మ రావడానికి ముందు కారణం కూడా ఒకటి ఏంటంటే, అంతకుముందు బౌద్ధులు చాలా విపరీతంగా వెళ్ళిపోయినారు. ఎన్నో మతాలు ఉన్నాయి. షణ్మత స్థాపనాచార్యులుగా మరి శంకరాచార్యుల వారికి ఒక పేరు ఉంది, షణ్మత స్థాపనాచార్యులని. అంటే 6 మతాల వారిని అందరినీ ఓడించేసి అద్వైత మతాన్ని సిద్ధాంతాన్ని ఆయన ప్రతిష్ఠించినటువంటి ఒక మహాత్ములు. అంతకుముందు ద్వైత మతం అనేటటువంటిది, బౌద్ధ మతం చాలా విపరీతంగా పెరిగిపోయి బౌద్ధ మతం చాలా పెరిగిపోయినటువంటి సమయంలో బౌద్ధులు కూడా అంతకుముందు మరి వేదాన్ని, ఇంకా బౌద్ధ మతానికన్నా ముందు కూడా వేదమే మనకు పరమ ప్రమాణంగా ఉండింది. ఆ వేదాన్ని అనుసరించి కొంతమంది కుహనాయుక్తులు, కొంతమంది యజ్ఞాల పేరుతోటి ఈ హింసాకాండాన్ని బాగా పెరిగిపోయినటువంటి సమయంలో మరి బుద్ధుడు అవతరించి వేదం ప్రమాణం, ఆ వేదంలో కొన్ని చోట్ల ఉందన్నమాట. ఐశ్వర్యకామో శ్వేతమాల భేద అంటూ కొన్ని సూక్తులు ఉన్నాయి. ఎవరైతే ఐశ్వర్యం కావాలనుకున్నా, మోక్షాన్ని కావాలనుకున్నా, స్వర్గం కావాలనుకుంటే వాళ్ళని చేతులతో బలి ఇవ్వాలా అనేటటువంటి కొన్ని సూక్తులు ఉన్నాయి వేదాలలో అక్కడక్కడ. వాటిని పట్టుకొని వారు హింస చేస్తూ వచ్చినారు. విజ్ఞాన పేరుతో బాగా చంపుతూ వచ్చినారు. అయితే అంతకుముందు వేదాలలో ఉండేది ఏంటంటే, హింస ఉన్నది, హింస అనే కొన్ని చోట్ల ఉన్నది. కానీ అదేంటంటే మంత్రపూతకంగా వాళ్ళు మంత్రాలు చదివి వాటిని ప్రాణాన్ని తీసేవాళ్ళు. మంత్రంతో వాటి ప్రాణాన్ని డైరెక్ట్గా వాళ్ళు మోక్షానికి, స్వర్గానికి వాటిని పంపించేవాళ్ళు. తర్వాత శరీరానికి పోసేవాళ్ళు. కానీ రాను రాను ఆ మంత్రశక్తి తగ్గిపోయి బలవంతంగా వాటిని పోయడం మొదలుపెట్టారు. వాటిని మంత్రశక్తి ద్వారా లేదు వాళ్ళకి, అప్పుడు ఉండేది వాళ్ళకి. కానీ ఇప్పుడు ఆ మంత్రశక్తి లేదు. మంత్రశక్తే ఉంటే మరి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కొడుకులను స్వర్గాన్ని పంపించవచ్చు కదా డైరెక్ట్గా. ఇవన్నీ విజ్ఞానం ఇవన్నీ అవసరం లేదు కదా అని అట్లా బుద్ధుడు వచ్చిన తర్వాత హింస చేయడం అనేది పాపం, చాలా అది న్యాయమ పద్ధతి కాదు, వేదాన్ని సరైన పద్ధతి కాదు అని అట్లా హేతువాదంగా పోయినారు. వెళ్ళినప్పుడు బుద్ధుడు చెప్పినాడు, అయ్యా వేదం ప్రమాణమా కాదా అనే ఒక విషయం అడిగారు వాళ్ళందరూ. వేదం ప్రమాణం అంటే ఒక ప్రమాదము, అవునంటే ఒక ప్రమాదం ఉంది అక్కడ. వేదం ప్రమాణం అంటే మరి హింస ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని వేదం చెప్పినట్టుగా చేస్తున్నామని హింస ప్రవృత్తి ఎక్కువైపోతుంది. ప్రమాదం కాదంటే వేదాన్ని ప్రమాణం కాదని చెప్పినాడు అనుకోండి, ఏమవుతారో నాస్తికులు అయిపోతారు. నాస్తికులు అంటే ఎవరు? వేదాన్ని నిందించేటటువంటి వాళ్ళే నాస్తికులు అన్నారు. నాస్తికో వేద నింద కానీ సూక్తుందన్నమాట. కాబట్టి ఇలా నాస్తికులుగా అయిపోతారు, ఇట్లానే అయిపోతారు అనేటటువంటి ఒక ఆ సందర్భం వచ్చినప్పుడు శంకరాచార్యుల వారు, బుద్ధుడు ఏమన్నాడంటే, అయ్యా వాళ్ళని పక్కన పెట్టండి, వేదాన్ని పక్కన పెట్టండి. నీకు ఒక కత్తితో కానీ చాకుతో కానీ కొంచెం కోస్తే నీకు మంట కలుగుతుందా లేదా, బాధ కలుగుతుందా లేదా, బాధిస్తే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా చెప్పన్నాడు. ఒకటే మాట. చాలా బాధిస్తే పుణ్యం వస్తుందా? పుణ్యమే వస్తుంది, స్వర్గం వస్తుంది అనుకుంటే మన కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళని చంపండి, వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది. కాదంటావు మానుకో, ఒకటే మాట. అంతే, వేదాన్ని పక్కన పెట్టేసి ప్రాక్టికల్ కోర్సుగా పోయినాడు ఆయన. పోయినప్పుడు వాళ్ళందరూ ఏమి కాదనలేక అవుననలేక అట్లా ఉండిపోయి ఆ సమయంలో వేదాన్ని అప్రమాణంగా దాన్ని ఏది అంగీకరించలేదు వాళ్ళు. అట్లా తటస్థంగా పెట్టినారు. అది బాగా మితిమీరిపోయి వేదమే ప్రమాణం కాదనే స్థితికి వచ్చిన సందర్భంలో శంకరాచార్యుల వారు అవతరించి వేదం మనకందరికీ పరమ ప్రమాణము. హిందువులకి ప్రమాణ గ్రంథం ఏంటి? వేదం అనేటటువంటి పరమ ప్రమాణ గ్రంథం ఇది అనేటటువంటి సిద్ధాంతాన్ని మరలా ఆ ఉన్న వేదాన్ని తీసుకొచ్చి అందులో అద్వైతాన్ని, షణ్మత స్థాపనాచార్యులు, అన్ని మతాలు, ఎన్నెన్నో మతాలంతా కూడా విపరీతంగా పెరిగిపోయి విపరీతార్థాలు తెచ్చి బోధించేటటువంటి సమయంలో
శంకరాచార్యులు సాక్షాత్ శివుడే. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం అని చెప్పినట్టుగా ఆ శంకరుడే ఈ శంకరుని యొక్క అవతారంలో వచ్చి ఆయన అద్వైత మతాన్ని స్థాపన చేసినటువంటి శంకరాచార్యుల వారు ఎన్నెన్నో గ్రంథాలు రచయిత అనేక రకాలైనటువంటివి శాస్త్రాలన్నింటినీ చెప్పినారు ఆయన. కానీ ఆయన సిద్ధాంతం ఒకే ఒక మాటలో చెప్పినటువంటి సిద్ధాంతం ఎవరు? శంకరాచార్యులు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే దానికి వారి యొక్క సిద్ధాంతంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ ఒక శ్లోకమే సంగ్రహంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ శంకరాచార్యులు చెప్పిన సిద్ధాంతం అంటే ముగ్గురు ఆచార్యులు ఉన్నారు మన హిందూ మతంలో ముగ్గురు ఆచార్యులు. ఎవరు? శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు. అద్వైతము, విశిష్టము, అద్వైతం. ఈ మూడు రకాలైనటువంటి ఆచార్యులలో మొట్టమొదటి స్థానం ఎవరిదంటే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు శంకరాచార్యులు, అద్వైత మత స్థాపనాచార్యులు. ఆయన యొక్క సిద్ధాంతం ఉంటుంది, మధ్వాచార్యుల సిద్ధాంతం ఉంటుంది, రామానుజాచార్యుల వారి యొక్క సిద్ధాంతాలు కూడా విడివిడిగా ఉన్నాయి. కానీ మనం ఈరోజు శంకరాచార్యుల వారి యొక్క అద్వైత సిద్ధాంతాల గురించినటువంటి ఒక శ్లోకం తెలుసుకుందాం. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే బ్రహ్మైకం పరమార్థ సత్ తదితరం మాయామయత్వాత్ మృష బ్రహ్మైవైకముపాధి బింబితమహో జీవేశ భావం గత భ్రాంతి సంస్కృతి తత్ ప్రశమనం ముక్తిస్తదప్యాత్మనోహం బ్రహ్మైక్య అనుభవాత్ శృతిశ్రవణ చాత్ ఇత్యాహురు అద్వైతిన. అద్వైత మతం యొక్క సిద్ధాంతాన్ని అంతా కూడా ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏంటంటే బ్రహ్మైకం పరమార్థం సత్ తదితరం మాయామయత్వాత్ పురుష. బ్రహ్మ ఏవ ఏకం పరమార్థం. పరమాత్మ ఒకటే సత్యం, మిగతాదంతా కూడా మాయామయత్వాత్ పురుష అన్నాడు. బ్రహ్మ ఏకం. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మ అంటే బృహత్వాత్ బ్రహ్మణత్వాత్వా బ్రహ్మ. బ్రహ్మ అనేది చాలా గొప్పది. ఎంత గొప్పదంటే చెప్పడానికి వీలు లేదు. దానికి ఇంకో ఉపమానం అనేది చాలా పెద్దది. బ్రహ్మ మన అంటారు అదే పెద్ద బ్రహ్మాండమా, అదే బ్రహ్మ విద్య అనుకుంటాం మనం. అన్నిటికన్నా పెద్దది అన్నమాట. సూర్యుని యొక్క ప్రకాశము ఉన్నదని నిరూపణ చేయాలంటే ఏం చెప్పాలి చెప్పండి? సూర్యుని యొక్క ప్రకాశం ఒక దానితో ఉపమానం ద్వారా చెప్పగలుగుతామా? ఉపమానం ద్వారా సూర్యుని యొక్క ప్రకాశం ఎంత అనేది ఒక ట్యూబ్ లైట్, బ్యాటరీ లైట్, ఇంకొక లైట్, ఏ లైట్తో కూడా మనము చెప్పలేదు. దానికి ఉపమానమే లేదు. అట్లాగే బ్రహ్మ అంటే బ్రహ్మకి ఇంకో సమానమైనటువంటి ఇంకోటి ఏది కూడా లేదు. అది బృహత్వాత్ బ్రహ్మణ అంటే బ్రహ్మణత్వాత్వా బృహత్వాత్వ. బ్రహ్మణం అంటే అన్నింటినీ రమింపచేసేదని ఒక అర్థం ఉంది, బృహత్ అంటే గొప్పదని ఒక అర్థం ఉందన్నమాట. అలాంటి బ్రహ్మైవైకం మహత్ ఇది ఉందే. పరమార్థం సత్, అదొకటే పరమార్థము. పరం అంటే శ్రేష్టమైనటువంటిది, అర్థం అంటే పురుషార్థం అని కూడా ఒక అర్థం ఉంది. యథార్థం అని అర్థం. పరమార్థం అంటే దాంట్లో మూడు రకాల సత్వ ఉంటుంది. దాంట్లో సత్తా అంటారు దీన్ని. పరమార్థాన్ని సత్తా అని కూడా మరొక పేరుతో చెప్తారు. పరమార్థం సత్. సత్ అంటే మూడు రకాలుగా సత్తా ఉంటుంది. పారమార్థిక సత్తా మీద ఇవన్నీ కూడా మీరు స్వామి దగ్గర వందల సార్లు శ్రవణం చేసినటువంటి మాటలే ఇవన్నీ కూడా. కాకపోతే మరలా ఏం చేస్తాం మనము? చరివిత చరవణం అంటారు, పిష్టపేష్టనం అంటారు. ఇవన్నీ మీరు మాటలు విన్నే. పిష్టపేషణం అంటే ఏంటి? పిష్టపేషణం. పిష్టం అంటే పిండి. మీరు పిండి చేస్తారు, చపాతో రొట్టె ఏదో చేయాలనుకుంటారు, అది ముందే పిండి అయి ఉన్నది. కానీ నానబెట్టి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ దీన్ని మళ్ళీ పిసుకుతారు కదా. అది పిండి దాన్ని మళ్ళీ పిసుకడం ఎందుకు? మళ్ళా అంటే దాంట్లో ఒక టేస్ట్ వస్తుంది. పిసుకడం వలన, నానబెట్టి మరలా మర్దించడం వలన కొత్తదైనటువంటి టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకోసానికి విన్నది ఎన్నిసార్లు విన్నా చరివిత చరవణమైనప్పటికీ కూడా వింటుంటే ముఖే సరస్వతి అనేది ఒకటి. ఆ మాటల శ్రవణం వలన కూడా కొంత పుణ్యం మనకు వస్తుంది. మాటలు వినడం వలన కూడా మనకు పుణ్యం వస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు విని ఇంక వినవలసిందే. వేదాన్ని దేనికైనా మనం ప్రశ్న వేసుకోవచ్చు. కొంతమంది అంటారు అన్నం తింటాం అనుకోండి, ఎన్నిసార్లు తినాలని ప్రశ్న వేసుకుంటారు. ఎవరైనా వేసుకోరు. ఎన్ని రోజులు తినాలని ప్రశ్న వేస్తారా? వేసుకోరు. కానీ తింటున్నా మళ్ళీ ఏమా దానికి క్వశ్చన్ లేదు. కానీ వేదాంతానికి మాత్రము ఎన్నిసార్లు వినాలి స్వామి, విన్నదే వినడమా అనే క్వశ్చన్ వేసుకుంటాము. ఎన్నిసార్లు వింటాము? అన్నం ఎన్నిసార్లు తినాలంటే ఎంతవరకు తింటాము? దేహం ఉన్నంత వరకు అన్నం తినవలసిందే.
దేహభావన పోయేంత వరకు వేదాంత శ్రవణం చేయాల్సి. అర్థమైందా? దేహభావన ఉన్నంత వరకు అన్నం తినాలా, దేహభావన పోయేంత వరకు వేదాంత శ్రవణాన్ని చేయాలి. అది పోయిందనకు అప్పుడు అవసరం లేదు ఇంకా. కాబట్టి పరమార్థం అంటే అర్థం ఏంటంటే దీంట్లో సత్తా అనేటటువంటిది శంకరాచార్య వారు ముఖ్యంగా బోధించింది ఏంటంటే ప్రపంచాన్ని గురించి ఆయన చెప్పవలసి వచ్చినప్పుడు ఈ ప్రపంచాన్ని మిథ్య అన్నాడు. మిథ్య అంటే సదసత్ విలక్షణత్వం మిథ్యత్వం అంటారు. సదసత్ విలక్షణత్వం మిథ్యత్వం అంటే అసత్ అని చెప్పలేదు శంకరాచార్య వారు. అసత్ అయితే ఎప్పుడు లేని దాన్ని అసత్ అంటారు. ఎట్లా కుందేటి కొమ్మలు, శశి విషాణము, గొడ్రాలు కొడుకు ఇవన్నీ పదాలు మాత్రమే ఉన్నాయి కానీ వస్తువు లేవు. శబ్దమాత్ర ప్రయోగ వస్తు శూన్య అని అంటారు దాన్ని మరొక మాటలో. శబ్దం మాత్రమే ఉంటుంది కానీ వస్తువు మాత్రము ఉండదు. గొడ్రాలు కొడుకు అన్నాం, కొడుకు అనే ఉన్నాడే కానీ గొడ్రాలు కొడుకుంటాడా? ఉంటే గొడ్రాలు ఎందుకు అవుతుందామే? కాదు. ఆకాశ కుసుమం అన్నారు, కుసుమం ఉంది కానీ ఆకాశంలో పుష్పాలు ఉంటాయా? శబ్దాలు మాత్రం ఉన్నాయి. శశి విషాణం అన్నారు, కుందేటి కొమ్ములు అన్నారు, కొమ్ములు ఉన్నాయి కానీ కుందేటి కొమ్ములు ఉన్నాయా? లేవు. శబ్దాలు మాత్రం ఉన్నాయి, వస్తువులు మాత్రము లేవు. అట్లాగే అసత్ అనే దానికి శంకరాచార్య వారు నిర్వచనం చేస్తూ దాన్ని ఏమన్నా సత్తాత్రయం అనే దాన్ని అంగీకరించారు శంకరాచార్య వారు. సత్తాత్రయం అంటారు దాన్ని. పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అని దీని సత్తాత్రయాన్ని శంకరాచార్య వారు ప్రతిపాదించారు. ముఖ్యంగా ప్రాతిభాసిక సత్తా అనేది ఏంటంటే ప్రతిభాస కాలే వర్తమానం యా సత్తా స ప్రాతిభాసిక సత్తా. ప్రతిభాస కాలం అంటే వ్యవహారం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఉంటుంది. అక్కడ శబ్దం ప్రయోగించినప్పుడు ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ శాశ్వతంగా అక్కడ ఉండదు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఏంటి? వ్యావహారిక సత్తా. వ్యవహారం చేస్తున్నాం కాబట్టి వ్యావహారిక సత్తా. వ్యవహారం లేకపోతే వ్యవహారం నామ శబ్ద ప్రయోగ. వ్యవహారం ఏంటంటే శబ్ద ప్రయోగం అన్నమాట. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంట. ఇద్దరు ఉంటే ఒక ఆయనకి ఎప్పుడు అనుమానం, ఆయనకు ఎంతకాలం వస్తుందో, ఎప్పుడు వస్తామో భయం ఆయనకి ఎక్కువ. ఆ భయం చేత ఎప్పుడు సరిగా తినేవాడు కాదు, ఉండేవాడు కాదు. ఒకరోజు ఒక జ్యోతిష్యం దగ్గరికి పోయి ఆయన అడిగానండి, అయ్యా సార్ నేను ఎంతవరకు బతుకుతానో చెప్పమన్నాడంట. ఏం లేదయ్యా, ఎంతవరకు బతుకుతానో ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేదు. ఏమి లేదు, నీకు ఎప్పుడైతే స్పర్శ జ్ఞానం లేకుండా పోతుందో ఆ స్పర్శ జ్ఞానం పోయినప్పుడు చచ్చిపోయినా తెలుసుకోమన్నాడు. స్పర్శ జ్ఞానం పోతే చచ్చిపోయినా తెలుసుకోమన్నాడు. సరే అని అనుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు కలిసినారు, సినిమాకి పోయినారు. ఆ సినిమాలు ఏదేదో చూస్తున్నారు. ఈయనకేదో మధ్యలో కాలు కొద్ది దురద పెట్టింది. ఈయనకు దురద పెడితే గీకున్నాడు, ఎంత గీకినా ఆయనకి ఏమి ఆ దురద పోవడం లేదు. తర్వాత ఇంటికి వచ్చినాడు. వచ్చిన తర్వాత భార్యతో అంటాడు, మై మరగాయ అంటున్నాడు భార్యతో వచ్చి. అదేంటంటే ఎందుకు చచ్చిపోయినా మాట్లాడుతున్నారు కదా అంటే, ఏం లేదే జ్యోతిష్కుడు చెప్పినాడు కదా స్పర్శ లేకపోతే చచ్చిపోయినాడు అన్నాడు కదా. నేను సినిమా హాల్లో కూర్చొని ఎంతసేపు కోకినా నాకు దురద పోలేదు అన్నాడు. ఆమన్నది ఇందాక కోకింది నీ కాలు కదా, నా కాలు కోకింది అన్నాడు. వాళ్ళ కాలు కోకినాడు, ఈయనకి దురద పోతే చెప్పండి ఈయనకు. మరి మరగాయ అంటున్నావు, మరి మరగాయతో కైసా బాత్ కరైతే అంటే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడినా అన్నాడు. అర్థమైందా? నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడు. అట్లాగే వ్యవహారం కూడా ఏంటంటే వ్యవహారం నామ శబ్ద ప్రయోగ. వ్యవహారం అంటే శబ్దాలు ప్రయోగించడమే వ్యవహారం అంటారు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం అంతా వ్యవహారం చేస్తున్నాం కాబట్టి దీన్ని అసత్యమని చెప్పడానికి లేదు. అసత్యమని చెప్పడానికి వ్యవహారం చేస్తున్నాం కదా, తింటున్నాము తిరుగుతున్న వ్యవహారం అన్నీ అనుభవయోగ్యం ఉంది కాబట్టి దీన్ని వ్యావహారిక సత్తా అన్నారు దీన్ని. ఇంకోటి ఏంటి? ప్రాతిభాసిక సత్తా. ప్రతిభాస కాలం అనే వర్తమానం యా సత్తా స ప్రాతిభాసిక సత్తా. స్వప్న ప్రపంచంలో ఉన్నది. స్వప్నాల్లో కొన్ని వస్తువులు చూస్తున్నాం, వ్యవహారం చేస్తున్నాం కానీ ఆ వ్యవహారం ఎంతవరకు ఉంటుంది? అది స్వప్నం ఉన్నంత, కళ పోయినంత వరకే ఉంటుంది. కళలో ఉన్నంతసేపు ఆ వస్తువులు కనబడతాయి. కళ్ళు తెరిస్తే మొత్తం అన్నీ పోతాయి. మరి అక్కడ ఉన్నట్టుగా సత్యం అని తెలుస్తుందా లేదా? మనకు అక్కడ వ్యవహారం చేస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, భయపడుతున్నాం, సుఖ దుఃఖాలు నానా రకాలుగా అనుభవిస్తూ ఉన్నాం. అక్కడ
కానీ అది ఎంతవరకు ఉంటుంది ఆ కళ, ఆ యొక్క వ్యవహార జ్ఞానం ఎంతవరకు ఉంటుంది? స్వప్నం ఉన్నంత వరకే ఆ వ్యవహారం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రాతిభాషిక సత్తా అన్నారు. దాన్ని ప్రతిభాష కాలమా అనే వర్తమానం సత్తా సా ప్రాతిభాషిక సత్తా అన్నారు. దాన్ని వ్యవహారం లేకపోతే ఏముండదు. అది ప్రతిభాష ఆ కళ పోతే అన్నీ పోతాయి. మరి ఈ ప్రపంచం కూడా అలాంటిదేనా అంటే అవును అంతే అని అన్నారు. కళ వంటిది కానీ ఇంకమ్ కాదని చెప్తారు కదా. కళలో పదార్థాలు ఎప్పుడు పోతాయి? కళ్ళు తెరిస్తే కళలో పదార్థాలు పోతాయి, వ్యవహారం పోతుంది. కళ్ళు మూస్తే ఈ ప్రపంచం పోతుంది, అంతే తేడా ఇంకేం లేదు. కళ్ళు తెరిస్తే అది పోతుంది, కళ్ళు మూస్తే ఇది పోతుంది. దీని దానికి తేడా ఉండదు అంతే. కాబట్టి అందులో సత్యత్వం ఏదైతే ఉందో సత్తా అని ఉండడం అన్నమాట. కాబట్టి దాన్ని ప్రాతిభాషిక సత్తా అన్నారు. పారమార్థిక సత్తా మూడవది ఏంటంటే కేవలం పరమాత్మలో మాత్రమే ఉండేది పారమార్థిక సత్తా. అది భూతకాలంలోనే ఉంటుంది, వర్తమాన కాలంలో ఉంటుంది, భవిష్యత్తులో కూడా పరమాత్మ ఎప్పుడో ఉండే ఉంటాడు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏమి చేసినా పరమాత్మ లేకుండా పోతాడా? ఎప్పుడైనా లేకుండా పోతాడు, ఎప్పుడు ఉంటాడు. నువ్వు వ్యవహారం చేస్తున్నా ఉంటుంది, వ్యవహారం లేకపోయినా పరమాత్మ ఎప్పుడు ఉంటాడు. కాబట్టి పారమార్థిక సత్త కేవలం పరమాత్మలో మాత్రమే ఉంటుంది అని ఈ సత్తాత్రయాన్ని శంకరాచార్యుల వారు అంగీకరిస్తూ అది చెప్తారు. ముఖ్యంగా మృష అనే పదానికి, మిథ్య అనే పదానికి సదసత్ విలక్షణత్వం, మృషత్వం, మిథ్యత్వం అని చెప్పారు శంకరాచార్యుల వారు. సత్తు కాదు, పరమాత్మలాగా ఎప్పుడు ఉండేది కాదు ఈ ప్రపంచము. స్వప్న ప్రపంచంలాగా కళ్ళు తెరిసిపోయేది కాదు ఇది. నువ్వు కళ్ళు ముయ్యొచ్చు, ప్రపంచం అంతా పోలేదు కదా. కానీ ఒకప్పుడు అది కూడా పోతుంది, కానీ ఎప్పుడు పోతుందో చెప్పలేనటువంటి యొక్క అనిశ్చితమైనటువంటి యొక్క స్థితిలో ఉండేటటువంటిది. కాబట్టి దాన్ని ప్రాతిభాషిక సత్తా అన్నాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఏంటి? వృష బ్రహ్మైవ ఏకం, బ్రహ్మ ఒకటే సత్యము. ఈ ప్రపంచం అంతా కూడా వృష అంటే మిథ్యత్వం కలిగినటువంటిది ఈ ప్రపంచం అంతా అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. మరి ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? బ్రహ్మైవైకం ఉపాధి బింబితమహో జీవేశ భావంగతా. బ్రహ్మ ఒకటే, కానీ ఉపాధులను బట్టి జీవుడు, దేవుడు, 84 లక్షల జీవరాశులు ఇవన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయి? ఉపాధులను బట్టి. నానా రకాలుగా ఉపాధులు వచ్చినాయి, కానీ అన్ని ఉపాధులలో ఉండేది ఎవరు? పరమాత్మ మాత్రమే ఉంటాడు. కుండలు రకరకాలుగా ఉన్నాయి, కానీ అన్ని కుండలలో ఉండేది ఏంటి? మట్టి ఒకటే. ఆభరణాలు నానా రకాలు, ఆభరణాలలో ఉండేది ఎవరు? బంగారం ఒకటే ఉంటుంది. కాబట్టి నానా రకాల జీవులు ఉన్నారు, కానీ ఈ జీవులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చినాయి. ఇతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవన్ యత్ ప్రయంత్య విసంవిశంతి తత్ విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ అని పరమాత్మని చెప్పినాయి. పరమాత్మ లక్షణాలు 2 లక్షణాలు ఉంటాయి పరమాత్మ. ఒకటి తటస్థ లక్షణము, రెండవది స్వరూప లక్షణం అంటారు పరమాత్మ లక్షణాలు. ఒక లక్ష్యాన్ని తెలుసుకోవాలంటే ఏముండాలా? ఒక లక్షణం ఉండాలి. లక్షణం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కాబట్టి పరమాత్మకి 2 లక్షణాలు చెప్పారు. ఒకటి తటస్థ లక్షణము, రెండవది స్వరూప లక్షణం. ఇప్పుడు చెప్పినటువంటిది ఈ ఉపనిషత్తు వాక్యం ఏదైతే ఉందో, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తత్ విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ అనేటటువంటి ఈ లక్షణం ఏదైతే ఉందో పరమాత్మకి తటస్థ లక్షణం అని చెప్పారు. ఎందుకంటే ఈ సృష్టి స్థితి లయాలు ఇవన్నీ ఉన్నాయే, పరమాత్మకి ఎల్లకాలము ఉండవు. అవి పరమాత్మకు ఒకనొక సమయంలో మాత్రమే ఉంటాయి, కానీ పరమాత్మకి ఎల్లకాలంలో ఇవన్నీ కూడా ఉండవు ఇవి. మరి స్వరూప లక్షణం ఏంటి అంటే పరమ సత్తో చిత్తు ఆనందం అనేటటువంటిది పరమాత్మకి స్వరూప లక్షణము. సత్తో చిత్తు ఏదైతే సత్తో చిత్తు అనేది, సత్తో చిత్తు ఆనందం, ఈ 3 పరమాత్మకి స్వరూప లక్షణాలు. అవి ఎప్పుడు పోవాలి? కానీ పోతాయి అవి ఎవడైనా? ఎప్పుడు పోవు. సత్ అంటే ఉండడం, చిత్తు జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం పరమాత్మ. ఇవి స్వరూప లక్షణాలు. ఇవి ఎప్పుడు పోవు. పరమాత్మలో ఉండేటటువంటి యొక్క స్వరూప లక్షణాలు ఎప్పుడు పోవు. తటస్థ లక్షణం మాత్రం ఒకానొక కాలంలో ఉంటుంది, మరొక క్షణంలో అదే వెళ్ళిపోతుంది. దానికి ఎన్నో ఉదాహరణలు స్వామి చెప్పుకుంటారు మీకు. కాకవత్ దేహ, కాకవతు గోవింద గృహము, ఇంకోటి ఏవో రకరకాలు చెప్తుంటారు అన్నమాట. ఒక ఇల్లు ఉన్నవి,
అనేక రకాల ఇళ్ళు ఉన్నాయి. మన ఒక ఆయన ఒక రామయ్య ఇల్లు అవసరం వచ్చింది. దూరం నుంచి అడిగాడు, అయ్యా రామయ్య ఇల్లు ఎక్కడని అడిగినాడు. అయ్యా చూడ ఏవో కాకి ఉన్నది చూడ ఆ ఇల్లే రామయ్య ఇల్లు అని అన్నాడు. కానీ ఈయన ఇంటికి పోయిన తర్వాత కాకి అక్కడే ఉంటుందా? కాకి అక్కడే కూర్చొని ఉండదు. వీడు పోయేసరికి కాకి ఎక్కడో ఎగిరిపోతుంది అది. కానీ ఆయనకు ఒక ఇతరమైనటువంటి ఒక అలక్ష్యాల నుండి ఒక లక్ష్యాన్ని అయితే చూపించిందా లేదా? అది ఇతరమైన ఇల్లు కావు, ఇదే రామయ్య ఇల్లు అని కొంతవరకు ఉండి అది చూపించింది. అది అంటే ఇతర లక్ష్యాల నుంచి లక్ష్యాన్ని చూపించడం ఏదైతే ఉందో దాన్ని తటస్థ లక్షణం అంటారు. కాబట్టి ఆ కాకి ఇతరమైనటువంటి ఇల్లు కావాలి, ఇది రామయ్య ఇల్లు అని చూపించింది. అయినప్పటికీ కూడా ఆ కాకి ఎల్లప్పుడు ఆ ఇంటిపైనే ఉండదు. అదేవిధంగా పరమాత్మకి కూడా ఈ సృష్టి స్థితి లయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మలో ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండకుండా పోతాయి. శాశ్వతంగా పరమాత్మకి ఎప్పుడు కూడా అవి ఉండవు. ఒకప్పుడు అన్నీ పోతాయి, ప్రపంచభూతాలు పోతాయి, అన్నీ పోతాయి. చివరికి పరమాత్మ ఒక్కడు మాత్రమే ఉండి మిగిలిపోతాడు. ఆయన అంతే, ఆయన ఏకాకి ఒకడు మాత్రమే ఉంటాడు. ఇవన్నీ కూడా ఒకదాంట్లో ఎక్కడి నుంచి వచ్చినాయో చివరికి దాంట్లోనే లయమైపోతాయి. చెప్తారు కదా, ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి నేగుట నైజం రానికోటికి. ఎక్కడి నుంచి ప్రపంచం వచ్చిందో చివరికి ఏమైపోతాయి? రెండు ఏమైపోతాయి. ఆకాశం నుంచి వచ్చినటువంటి ఒక నీరు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వస్తుంది. చిన్న చినుకులుగా తయారవుతుంది. చిన్న కాలువలు పెద్ద కాలువలు తయారైపోయి చివరికి ఎక్కడికి పోతుంది? సముద్రాన్ని చేరిపోతుంది. అదేవిధంగా పరమాత్మ నుంచి నానా రకాల సృష్టి వచ్చింది. ఆత్మన ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలు పుట్టినాయి. మన లయావస్థ వచ్చినప్పుడు ఒకదాంట్లో ఒకటి లయమైపోతుంది. చివరికి పరమాత్మలన్నీ కూడా లయమైపోతుంది. చివరికి మిగిలేది ఎవరు? కేవలం పరమాత్మ మాత్రమే మిగిలి. పరమాత్మ ఒకడే సత్యము. ఇవన్నీ కూడా నానా రకాల ఉపాధులను బట్టి ఈ భేదభావాలన్నీ అన్నీ వస్తున్నాయి. ఉపాధులు లేకపోతే భేదభావం లేదు. ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగా తయారవుతాడా? అవును, అవుతాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, తన భార్య ఉంటుంది, భార్యకు భర్త అవుతాడు. తన కొడుకు ఉన్నాడు, కొడుకు తండ్రి అవుతాడు. మన్మడు ఉంటాడు, తాత అవుతాడు. ఇవన్నీ రూపాలు వస్తున్నాయా లేవా? అయినంత మాత్రం వ్యక్తి మారిపోతున్నాడా? వ్యక్తి ఒకడే, కానీ వ్యవహారం మారిపోతుంది, రూపం దృష్టిలో మారిపోతుంది. అంతేగాని వ్యక్తి మాత్రం ఏమీ మారడు. ఉపాధులను బట్టి తాత మామ బావ అవన్నీ కూడా వ్యవహారాల్లో ఇవన్నీ వస్తున్నాయి. పరమాత్మకి కూడా ఈ సృష్టి స్థితి లయాలు అనేటటువంటిది ఏకకాలంలో ఏదో కొన్ని క్షణాలలో కొన్ని గంటలలోనే ఆయనకి ఇవన్నీ కూడా జరిగిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉపాధి బింబితమహో. ఇవన్నీ కూడా బింబాన్ని అనుసరించి రకరకాలుగా వస్తున్నాయి. ఆకాశం ఒకటే, కానీ ఘటనలు ఉంటాయి ఘటాకాశము, మటలు ఉంటే మఠాకాశం, కుడ్యలు ఉంటే కుడ్యాకాశం. ఇవన్నీ రకరకాల వ్యవహారాలు దేన్ని బట్టి వస్తున్నాయి? ఉపాధులను బట్టి వ్యవహారం వస్తుంది. ఉపాధులు పోతే అన్నీ పోతాయి. ఘటం పగిలిపోతే ఘటాకాశం పోతుంది, మఠం పోతే మఠాకాశం పోతుంది, కుశూలం పోతే కుశలాకాశము. ఇవన్నీ పోయి అన్నీ పోయేటటువంటివే. తాత చచ్చిపోయినా అనుకో, ఆ తాత అనే వ్యవహారం పోయింది. మామ చచ్చిపోయినాడు, మామ అనే వ్యవహారం పోయింది. కొడుకు పోయినాడు, కొడుకు అనే వ్యవహారం పోయింది. అన్ని వ్యవహారాలు పోతున్నాయా లేవా? అన్నీ పోతున్నాయి. పరమాత్మ కూడా యతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాత అని. పుట్టినటువంటి జంతువులు అంటే జాయంతే ఇది జంతవ. పుట్టినటువంటి ప్రతి ప్రాణులు కొంతకాలం ఉంటాయి, మళ్ళీ చివరికి అవన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి వీటన్నిటికీ ఆధారం ఎవరంటే పరమాత్మ. సృష్టి స్థితి లయాలకు ఎవరు ఆధారం? ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్మ యందు ఇవన్నీ కూడా కల్పితాలు, ఇదే భ్రమ మిథ్య అని చెప్పి అన్నారు. కాకపోతే ఏంటంటే ఒకటి భ్రమ కలగాలంటే అధిష్టానం ఉండాలి. భ్రమ కలగడానికి అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది. నిరధిష్టానాత్ నాకు క్వచిత్ భ్రమ ఈక్షిత అని శాస్త్రం చెప్తుంది. అధిష్టానం లేకపోతే భ్రమ అనేది కలగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉదాహరణ చాలా చెప్పుకుంటారు స్వామి. పామును చూసాము, తాడును చూసాము, తాడును చూసి పాము అనుకున్నాము. కానీ ఈ పాము అనే భ్రమ కలగడానికి కారణం ఎవరు? తాడే కదా, అదొక అధిష్టానం. అది ఆ అధిష్టానం లేకపోతే పాము అనే భ్రమ కలుగుతుందా? కలగదు. రాత్రి కూడా వెళ్తున్నా, ఒక మోడు చూసాము, అక్కడ ఏదో ఉన్నది, చెట్టు ఉన్నది, దాన్ని చూసి ఒక దయ్యం అనుకున్నారు. లేదా ఇంకేదో రకరకాల వస్తువులు భ్రమలు అనేటటువంటివి కలుగుతూ ఉంటుంటాయి. మన ఆశ్రమంలో జరిగింది. ఆశ్రమం మెయిన్ రోడ్డుకు ఉంది. అక్కడ ఈ దత్తాత్రేయ ఆశ్రమం మెయిన్ రోడ్డుకు ఉంది. మెయిన్ రోడ్డుకు ఉంటే
అక్కడ నుంచి లారీలు ఇవన్నీ ఎప్పుడు విపరీతంగా రాత్రి పోరా 24 hours పోతూనే ఉంటాయి. ఆ లైట్ పోయినప్పుడు ఏమైందంటే వాటి యొక్క లైట్ల యొక్క ఆ లైట్ వెళ్తురు గోడ పైన పడుతుంది, ఆ రిఫ్లెక్షన్ యూతల గోడ పైన పడుతుంది అన్నమాట. మళ్ళీ అద్దం పైన పడ్డట్టు ఆ రిఫ్లెక్షన్ ఈ పక్క పడుతుంది అన్నమాట. ఆ పక్క నుంచి బండ్లు పోతుంటే ఒక అమ్మాయి చూసేసి ఆ వెళ్తురు నుంచి అమ్మో దయ్యం అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి దయ్యం పోయి ఇట్లా పరిగెత్తిపోయినా ఇప్పుడే పరిగెత్తిపోయినా అని వచ్చింది ఆ అమ్మాయి. కానీ నిజంగా దయ్యాలు ఉన్నాయి అక్కడ లేదు, కానీ ఆమె ఏంటి భ్రమ కలిగింది. ఆ భ్రమ కలగడానికి కారణం ఏంటి? ఆ లైట్ యొక్క వెలుతురు రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క వెలుతురు దానిపైన పడి అదే ఒక చీకటిలాగా వెలుతురులా కనపడేసరికి దయ్యం అనుకొని ఆమె చెమటలు పట్టిపోయినాడు. మరి అదే లేకపోతే భ్రమ కలుగుతుంది, అది కలగదు. అదేవిధంగా ఈ ప్రపంచం అనేటటువంటి యొక్క అధిష్టానానికి కారణం ఎవరంటే పరమాత్మ అధిష్టాన కారణం. అయితే ఒక్కటి, మనము తాడుని చూసి పాము అనుకుంటే పెద్ద ఇబ్బంది లేదు. ఒకవేళ భయపడవచ్చు, చెమటలు రావచ్చు, కొద్ది నిమిషాల వరకే మనకు ఉంటుంది. అయితే దూరంగా ఉంటాం కాబట్టి ప్రమాదం లేదు. ప్రమాణం ఏదో ఉందా? ప్రాణాపాయం అనేది లేదు. కానీ ఆ పామును చూసి తాడు అనుకుని మనం పట్టుకున్న మనకి ఏమవుతుంది? అప్పుడే ప్రమాదం మనకు వచ్చేది. అసలైనటువంటి దాన్ని చూసి మనం భ్రమపడి తాడు అందు పాము భ్రమ కలితే ఇబ్బంది లేదు. కానీ పామును చూసి తాడు అనుకొని పట్టుకుంటే అప్పుడే మనకు ప్రమాదం వస్తుంది. కాబట్టి మనం భ్రమపడేది ఇక్కడ. అసలైన పరమాత్మను చూసి మనం ఏమనుకుంటామో ప్రపంచం పరమాత్మ లేదని చెప్పి మనం ఇదే పెద్ద భ్రమ, మనకుంటే ప్రమాదం ఇది. కాబట్టి ఈ భ్రమ నుంచి మనం తొలగడానికి శంకరాచార్యుల వారు ఈ 3 రకాలైనటువంటి యొక్క భ్రమల్ని మనకు ఆయన సత్తాత్రయాన్ని ఆయన అంగీకరించి ఆయన చెప్తాడు. బ్రహ్మైకం పరమ ఉపాధి బింబితమహో జీవేశ భావం కథ. ఇవన్నీ కూడా జీవుడు ఈశ్వరుడు అనేటటువంటిది ఉపాధులను బట్టి. మాయోపాధి ఈశ్వరుడు, అవిద్యోపాధి జీవుడు అన్నమాట. ఈ ఉపాధులు 2 తొలగిస్తే మిగిలేదెవరు? అన్నిట్లలో ఉండే చైతన్యం ఒకటే. కాబట్టి ఆ చైతన్యాన్ని మనం తెలుసుకోవడం ఏదైతే ఉందో ఇదే పరమార్థం సత్ అంటాడు శంకరాచార్యులు. జీవేశ భావంగత భ్రాంతి సంస్కృతి. భ్రాంతి సంస్కృతి అంటే ఈ ప్రపంచమంతా ఈ జరగడం అనేటటువంటిది అంటే భ్రాంతి. ఇదంతా కూడా ప్రపంచమంతా ఉత్పత్తి దేని వల్ల వస్తుంది? పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం తెలియకపోవడం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి. ఎట్లయితే మనం ఆ తాడును చూసి పాము అనుకుని భ్రమపడ్డప్పుడు చెమటలు రావడము, కళ్ళు తిరగడము, రకరకాల వ్యవహారాలను ఎట్లా చేస్తున్నామో ఈ సంసారానికి సంస్కృతి అంటే సంసారం అన్నమాట. 84 లక్షల జీవరాశులకి ఈ వ్యవహారానికంతా కారణం ఏంటంటే పరమాత్మ జ్ఞానం మనకు లేకపోవడం. ఈ సంసారం అంతా సరుగుతూ ఉంది. సంసారం అంటే అర్థమైంది. సంసరతీతి సంసారం, సంసరతీతి సంసారం. ఎన్నెన్ని పట్టుకున్నా ఎంత పట్టుకున్నా జరిగి క్షణక్షణం అంతా కూడా నాశనం అయిపోయేది సంసారం. సంసారం అంటే భార్య పిల్లలని కాదండి. కానీ అసలు సంసారం ఏంటంటే ప్రపంచం అంతా క్షణక్షణం నశిస్తుందా లేదా? అంతా కూడా ఇది అంతా నశిస్తుంది. ప్రపంచంలో మనం ఏది అనుకున్నామో అవన్నీ కూడా కాలక్రమేణా అన్నీ నశించేటటువంటి క్షణక్షణం అంతా కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. సపోజ్ మన శరీరమే చూసుకోండి. పుట్టినప్పుడు ఇందాక డాక్టర్ చెప్పినప్పుడు 3 కేజీలు ఉంటాడు, 30 కేజీలు వస్తాడు. మన టీవీలో చూపించిన 316 కేజీలు అంట ఒక ఆయన. 316 కేజీలు అంటారు. మరి 3 కేజీల వాడు 316 కేజీలు ఎట్లా పెరిగినాడు అంటే అంటే ఇది అంతా కూడా పరివర్తన జరుగుతుంది అన్నట్టు. సంసారం అంటే జరుగుతుంది, అది పెరగడమో తరగడమో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. కానీ పరివర్తనం అనేటటువంటిది జరుగుతుంది. క్షణక్షణం అంతా కూడా నశించిపోయేటటువంటి క్షణికవాదం అంటారు. కాబట్టి మనం ప్రపంచాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నా ఏది పట్టుకున్నా మనం అంతా కూడా క్షణక్షణం అంతా కూడా నశించేటటువంటిది ఈ సంసారం అంతా కూడా. ఇక మనం ఏం చేస్తున్నాము? నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, 70 సంవత్సరాలు వచ్చినాయని చెప్పి మనం బర్త్డే చేసుకొని ఆనందపడుతున్నాం. నిజంగా 50, 60, 70 సంవత్సరాలు వచ్చినాయా పోయినాయి? మైనసా ప్లస్సా? మైనస్. మరి వచ్చినాయి అని చెప్పి మనం ఆనందపడుతున్నాం. బర్త్డే చేసుకునేమో సంతోషపడుతున్నాం. డెత్ డే మనకి దగ్గరికి వస్తుంది అన్నమాట. బర్త్డే చేసుకొని ఆనందపడుతుంటే యమధర్మరాజేమో సంతోషపడుతున్నాను. రోజు యమధర్మరాజు మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి ఆయన ఊరికే సింహాసనం పైన కూర్చొని పక్క నవ్వుతున్నాడంట. విజయప్రకాశ్ చెప్పే కథలలో ఇదొకటి. నవ్వుతూ ఉంటే చిత్రగుప్తునికి ఆశ్చర్యం అనిపించిందంట. ఏమయ్యా చిత్రగుప్త, ఎందుకు నవ్వుతున్నావు అంటే, ఏం లేదు స్వామి, లోకంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ వైకుంఠం ఉంది, కైలాసం ఉంది, స్వర్గం ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి.
వాటికి మాత్రం ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో ఎప్పుడో ఒక్కడు పోతున్నాడు. వాటికి నా లోకానికి రోజు కుప్పలు కుప్పలు తెగలబడి వస్తున్నారు. మొత్తం అంతా నా జనాభా పెరిగిపోతున్నా సంతోషం అన్నాడంట. అంటే మరి స్వర్గానికి పోవడం కష్టమా? స్వర్గానికి పోతే మంచిదా, నరకానికి పోవడం మంచిదా? స్వర్గంలో సుఖం ఉంది కానీ అక్కడ మాత్రం ఎవరు పోవడం లేదు. నరకంలో మాత్రము అన్ని కష్టాలే అయినప్పటికీ కూడా ఇక్కడికి పోతున్నాను. ఇది విచిత్రం అన్నమాట. మాయ యొక్క ప్రభావం ఏంటంటే అదే ఇట్లా కనబడుతుంది, ఇదేమో అట్లా మంచి చెడుగా కనబడుతుంది, చెడేమో మంచిగా కనపడడం. ఇదే మాయ సంస్కృతి అంటారు. అంటే సంసరతి ఇది సంసార. క్షణక్షణం అంతా కూడా మనం ఎంత కాపాడుకున్నా ప్రపంచంలో ఒక నియమం ఉంది. ప్రపంచంలో ఎన్ని వస్తువులు మనం కాపాడుకోవాలనుకున్నా అవైనా మనల్ని వదిలిపెట్టిపోతావి. వాటినైనా మనం వదిలిపెట్టి రోజు ఒక రోజు తప్పకుండా. ఇది ఎవరికి తప్పదు, ఈ నియమం ఇది. రాసి పెట్టుకోండి. ఎక్కడైనా ఎన్ని సంపాదించుకున్నా అవైనా మనల్ని వదిలిపెట్టి మనం బతుకున్నప్పుడే వదిలిపెట్టి పోవచ్చు. లేదా వాటినైనా మనం వదిలిపెట్టి పోవాల్సిన రోజు తప్పకుండా వస్తుంది. మనం ఎంత జాగ్రత్త పట్టుకున్నా ఏది పట్టుకున్నా ఏవి ఉండవు. శరీరం అందంగా ఉండాలని రకరకాలుగా చేస్తున్నాం, వ్యవహారాలు చేస్తున్నాం, ఏవేవో పూస్తున్నాం. కానీ ఎంత పూసినా తగ్గిపోతూనే ఉంటున్నాం. ఏం ఉండదంటే పైన పర్సనాలిటీ ఉన్న మున్సిపాలిటీ అని శరీరం దీనంతా కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఏమి ఉండదు. ఎంతెంత పట్టుకున్నా అంతవరకు మొత్తం పోవాల్సి వస్తుంది. కాబట్టి శంకరాచార్య వారు చెప్తున్నాడు, భ్రాంతే సంస్కృతి. ఇదంతా కూడా ఈ సంసారం అంతా క్షణక్షణం అంతా కూడా నశించిపోయేటటువంటి సంసారం అంతా కూడా భ్రాంతే సంస్కృతి. తత్ ప్రశమనం ముక్తి. తత్ ప్రశమనం అంటే ఈ పుట్టి చావు లేకుండా పరివర్తన లేనటువంటి ఒక స్థానాన్ని ఏదైతే సంపాదించుకోవటమో అదే ముక్తి. అంటే ఎప్పుడో ఈ ప్రపంచాల్లో శరీరాలు లేకుండా చేసుకోవాలి, శరీరం రాకుండా చేసుకోవాలి. శరీరం అంటే శీర్యావస్థతో వస్తుంది. శరీరం లేనటువంటి ఒక స్థితి ఏంటి? అదే ఆత్మస్థితి, పరమాత్మస్థితి. బ్రహ్మాహమస్మి బ్రహ్మైవాహమస్మి సర్వం కలివిదం బ్రహ్మ దేహానాస్తి కించన అనేటటువంటి ఒక ఆ జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో ఇక్కడ వాళ్ళ ప్రశమనం ఉండదు, సంసారం ఉండదు, పుట్టి చావులాంటి ఏవి కూడా అక్కడ ఉండవలసిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇదే సంసారం అంటారు శంకరాచార్యులు. తత్ ప్రశమన ముక్తి తదపి ఆత్మనో ముక్తి మోక్షం అని చెప్పాడు. అంటే వీటి నుండి విముక్తి పొందడమే ముక్తి. ముక్తి అంటే విముక్తి. దేని నుంచి? ఈ జన్మ జరా మరణాత్మకమైన సంసారం నుంచి, పరివర్తనశీలం నుంచి లేకుండా చేసుకోవడం ఏదైతే ఉందో అదే ముక్తి అన్నమాట. కాబట్టి అలాంటి స్థితిని మనం అందరం కూడా సంపాదించుకోవాలి. మరి ఇలాంటి జ్ఞానం ఎట్టగలుగుతుంది అని అంటే చెప్తున్నాడు, బ్రహ్మైక్యం అనుభవాత్ శృతి శ్రవణ జాత్ ఇత్యాహు అద్వైతిన. ఈ బ్రహ్మాత్మ జ్ఞానం కలగాలంటే ఏంటంటే శృతి శ్రవణ జాత్, వేదాంత శ్రవణాన్ని చెయ్యాలి. వేదాంత శ్రవణాన్ని చెయ్యాలి. అందుకే శాస్త్రం చెప్తుంది, సుప్తేరుత్తాయ సుత్యంతం బ్రహ్మైకం ప్రవిచించత నాతి దూరే నృణా మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ కర్తవ్యో బ్రహ్మ సంగ్రహ అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి పుట్టిన వరకొని సత్యంత వరకు, నిద్ర లేచిన వరకొని కరుండంత వరకు ఏం చేయాలా? బ్రహ్మచింతన చేయమని శాస్త్రం చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎప్పుడో అప్పుడప్పుడు వారం కొద్దురో, నెల కొద్దురో, 6 నెలల కొద్దురో శాస్త్ర శ్రవణం చేస్తాం. రోజు శరీర చింతనే మనం చేస్తున్నాం. ఆత్మచింతన, సంసార చింతనే మనం చేస్తున్నాం. కానీ ఆత్మచింతన, పరమాత్మ చింతన అనేటటువంటిది మనకు తగ్గిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మలయాళ స్వామి చెప్పారు, సాధన దశలో సాధకుడు అన్నమంతా అనుష్ఠానం ఉండాలి, వ్యవహారం ఎంత ఉండాలి, కూరంతా వ్యవహారం చేయమన్నాడు. సాధన దశలో సాధకులైనటువంటి వాళ్ళు అన్నమంతా అనుష్ఠానం చేయాల, కూర అంతా వ్యవహారం, వేదాంత శ్రవణం చేయాలన్నారు. అంటే తక్కువ చేసుకోవాలని అర్థం అన్నమాట, వ్యవహారం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? సాధక దశ అయిపోయిన తర్వాత మనం అన్నమంతా వ్యవహారం చేస్తున్నాము, కూర అంతానేమో శాస్త్ర శ్రవణ పఠనాలు మనం చేస్తున్నాము. మన విపరీతం అయిపోయింది. ఎందుకంటే విపరీతం ఎందుకు అయిపోయిందంటే ఇప్పుడు సినిమా వచ్చింది కదా, సినిమా మనుషులు వీళ్ళందరూ కూడా మనమందరం ఎవరము సినిమా మనుషులు. మరి సినిమా తీయాలనుకున్నాడు, ఏం పేరు పెడితే బాగుంటుందని ఆలోచించి ఒక సాధుగా దగ్గర పోతే ఉపాయం చెప్పినాడు. ఏం లేదయ్యా, ఎవరి గురించి సినిమా తీస్తావు? మనుషుల గురించే కదా. ఆ మనిషిని తలకింద చేయమన్నాడు. మనిషిని తలకింద చేస్తే ఏమవుతుంది? మనిషి తిప్పిస్తే ఏమవుతుంది? సినిమా తలకింద అయిపోయిన మనిషి అన్నాడు. ఏం లేదు, కొత్తగా కనపెట్టలేదు. ఉన్న మనిషి తలకింద చేస్తే అదే సినిమా తయారెత్తిపోమని చెప్పాడు.
కాబట్టి అలాంటి మనిషి ఏమైపోయినాడో మనమంతా మారిపోయినాం. పరమాత్మను పరమార్థంగా ప్రధానంగా పెట్టుకోమంటే మనం తినడం ప్రధానంగా పెట్టుకో, వినడము అప్రధానంగా పెట్టుకోం. 3 పూటలు తింటాము, 4 పూటలు తింటాము. ఇంకా చెప్పవలసిన పని లేదు. ఈ కాలంలో మధ్య పానీయం సమర్పయం అన్నట్టు ఎన్ని పానీయాలు ఎన్నో రకరకాల్లో తిండి ప్రధానం అయిపోయింది, బ్రహ్మచింతన అప్రధానం అయిపోయింది. అది ఏం లేదు. అందుకే చెప్పినాడు మా రామకృష్ణ స్వామి చెప్పేది, అయ్యా పరమాత్మ దర్శనం కావాలంటే ఏం చేయాలంటే ఆయన చెప్పినాడు, ఒక సూక్తి చెప్పినాడు. అయ్యా బుద్ధిలో భగవంతుని పెట్టుకో, భుజాల పైన సంసారాన్ని పెట్టుకోమన్నాడు. బుద్ధిలో భగవంతుని పెట్టుకో, భుజాల పైన సంసారాన్ని పెట్టుకోమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? విపరీతం అయిపోయింది. పరమాత్మని అప్పుడప్పుడు భుజాలపైకి ఎక్కించుకుంటాం, బుద్ధిలో మాత్రం 24 గంటలు సంసారమే ఉంది. ఎట్లా బాగుపడుతుంది చెప్పండి? మనకి బాగుపడాలని ఆశ, కోరేదే ఒకటి, చేసేది ఇంకొకటి. ద్రాక్ష పళ్ళు తినాలనుకోవడం, వేప విత్తనాలు పెట్టడం. మనం వేప విత్తనాలు పెట్టి ద్రాక్ష పళ్ళు కాయాలంటే కాస్తాయా? మనం ఏది తినాలనుకుంటే మనం చేయాలి. కాబట్టి ఆత్మజ్ఞానం కావాలి, పరమాత్మను తెలుసుకోవాలనే శాశ్వతం ఉండాలంటే పరమాత్మ చింతన అప్రధానం అయిపోయింది, ప్రపంచ చింతన ఎక్కువైంది. కాబట్టి శంకరాచార్య వారు చెప్తున్నదే ఈ కలగాలంటే శృతి శ్రవణ జాత్, బాగా వేదాంతాన్ని బాగా శ్రవణం చేయాలని. ఇంకా దాని రకరకాల యుక్తులు అవన్నీ ఉన్నాయి అనుకోండి, వారు చేయడం ఏదైతే ఉంది ఇదేనయ్యా అద్వైత సిద్ధాంతం యొక్క శంకరాచార్యుల వారి యొక్క అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు చక్కగా శ్లోకం ద్వారా తెలియజేశారు. కాబట్టి ఎప్పటికైనా అద్వైతమే సిద్ధిస్తుంది. అద్వైతం ఉంటేనే భయం ఉండదు. ద్వితీయాభ్యాం భయం పోవాలి. భయం పోవాలంటే ఏం చేయాలా? అద్వైత సిద్ధాంతాన్ని అలవర్చుకున్నప్పుడే మనం నిర్భయంగా జీవించగలుగుతాము. ఆ నిర్భయత్వమే అభయం వైచినకం ప్రాప్నోసి అని చెప్పినట్టుగా అందరూ కూడా భయరహితమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని మనం అందరం కూడా బ్రహ్మజ్ఞానంతో విరాజిల్లుదుము గాక. హరి ఓం తత్సత్ స్వస్తి.